కానీ విద్యారంగానికి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నల్గా పనికొచ్చేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే రోడ్ల వ్యవస్థ కానీ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 10 సంవత్సరాల నగరాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు చూడండి, ఈ జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలోనే కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చేపట్టి ముందుకు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవటం కోసం జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి పనికొచ్చే విధంగా ప్రభుత్వంతో సయోధ్య చేసుకుని మంత్రులందరితో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పెద్ద ఎత్తున ఈ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయింది. హామీలు అమలు కావాలంటే మా అభ్యర్థి అభ్యర్థి అసెంబ్లీలో ఉంటాడు. మా అభ్యర్థి కేవలం 2 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేసి చూపించాం. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 2 సంవత్సరాలు. కేవలం ఈ 2 సంవత్సరాలు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్లు కానీ, ఫ్రీ పవర్ కానీ, లేకపోతే అందరికి దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం కానీ, 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిన ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి నిధులు రిలీజ్ చేయడం కానీ, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 40% గైడ్ ఛార్జెస్ పెంచడం కానీ, ఏ రకంగా చూసినా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన శాంక్షన్ చేసి 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి ముందుకు తీసుకుంటారు. మీరు ఏ రకంగా చూసినా కేవలం 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా లేవు. అన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతున్నారు. కేవలం అధికారం కోల్పోయి 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని, 3 ఎకరాలు పంచుతామని రకరకాల మాయమాటలు చెప్పి 10 ఏళ్లు అనుభవించి చివరికి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇవాళ మతి భ్రమించి ఏదో అవాకులు చెవాకులు పేర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి మేలు జరిగింది. ఇలా మేలు జరగకుండా ఉండకూడదనేటువంటి కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం 1 సంవత్సర కాలంలోనే 1,06,000 కోట్లు సంక్షేమ ఎవరు మాట్లాడారు? హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాలు మంత్రులు చేసినట్టుంది. అంతకుముందు కూడా చేశారు. వారికి కొంత సంయమనం లోపించిందేమని నా అనుమానం. లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యాడేమని నా అనుమానం. నాకు ఢిల్లీలో ఇల్లు ఉందో లేదో అందరూ తెలుసు. ఐటీ రేట్స్ జరిగితే ఆ దేశమంతా తెలుసు. అధికారికంగా జరిగేది హరీష్ రావు చేపించేది కాదు, అధికారికంగా జరిగేది. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి 10 ఏళ్లు అధికారం అనుభవించారు. వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత అతి భ్రమించి అవాకు జవాకు పేల్తారు. వాస్తవం కూడా బడ్డేనా చెప్పినట్టుగా ఓటమి భయం పుచ్చుకున్నవాడు ఇట్లే కొంచెం మతి
మతి భ్రమిస్తుంది. కొంచెము సర్క్యులేట్ అయి మాట్లాడుతూ ఉంటారు. ఈ పసలైన ఆరోపణలు ఈ వాళ్ళ స్థాయికి తగదు. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం తగదు. జూబ్లీస్ ఎన్నికల్లో మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటింటికి పోయినాడు, మా సంక్షేమం వివరించినాడు. అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆదేశంతోనే గెలుస్తా ఉన్నాం. ఎన్నిక ప్రజల్లో ఓటు హక్కు అనేది చాలా ప్రముఖమైనది. అందరినీ కూడా బయటకు వచ్చి దయచేసి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాట్లాడతారా? మాట్లాడు, టైం ఉంది, 5 వరకు ఉంది. తర్వాత నువ్వు కూడా మాట్లాడచ్చు, 5 వరకు ఉంది. మీడియా మిత్రులందరూ నమస్కారం. సైలెంట్. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపించాల్సిన అవసరము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. అభివృద్ధి పరంగా అయినా సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3 పర్యాయాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నా కూడా ఎక్కడ కూడా వార్డులలో బస్తీలలో ఎక్కడ వేసిన మొత్తం టోటల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇతరత్ర ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ రోజున కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు బాకీ కార్డు అని. మరి మా బాకీ కార్డు 2 సంవత్సరాలకు సంబంధించింది. మరి మీ బాకీ కార్డు 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల క్రితం మీరు ఎన్నో రకాల వాగ్దానాలు చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం మైకులు మూగబోనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ 11వ తేదీన 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. 17 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగింది. హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీల ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా రోడ్ షోలు, ర్యాలీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండటంతో 48 గంటల ముందుగా ప్రచారం ఆపనున్నాయి. 14వ తేదీన ఎన్నికల కమిషన్ అధికారులు ఓట్లు లెక్కించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,92,000 మంది ఓటర్లు ఉన్నారు. అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. బాకీ కార్డుల పేరుతో గులాబీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.